నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి. పులివెందుల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై తక్షణమే చర్యలు తీసుకోండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతల విజ్ఞప్తి. అభివృద్ధికి కేఆఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలకు అడ్డాగా మారుస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానంలో నగరంలోని 54 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో ఆయన సుడిగాలి పర్యటన చేసి పలు ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అధికారులను అడిగి పాఠశాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ నాటికి నగరంలోని 13 పాఠశాలలను P4 విధానంలో ఆధునీకరించి అందుబాటులోకి తేవడం జరుగుతుందని అన్నారు. ఈ విషయమై పలువురు ఎన్ఆర్ఐలు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందని అన్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు 165 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఏదైతే నెల్లూరు నడిబొట్టినందో ఆ స్కూల్ని గత ప్రభుత్వం మూసేసింది. అలాంటి స్కూల్ని మళ్ళా P4 ప్రోగ్రాంలో మా యొక్క పిల్లల యొక్క సహకారంతో మరియు ఎన్సిసి గ్రూప్ సహకారంతో దాన్ని యాక్చువల్గా పునరుద్ధరించాం. బ్రహ్మాండంగా తయారైంది. ఎవరు చూసినా బ్రహ్మాండంగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో చేశారు. నిజంగానే అదేవిధంగా చేశాం. పేదలు నిరుపేదల కోసం అక్కడ అడ్మిషన్లు కూడా ఎక్కువ సర్వేపల్లి కాలకట్ట మీద ఉండే పేదవాళ్ళు, అదేవిధంగా పెన్నా కట్ట మీద ఉండేవాళ్ళు, జాఫర్ కట్ట మీద ఉండేవాళ్ళు, తర్వాత కుసుమ అర్జునవాడ, వాటిల్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళని యాక్చువల్గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదలు నిరుపేదలకి ఈరోజు ఎక్కడికి పోయినా ఇవాళ ఒక స్కూల్కి తిరిగిపోతే యాక్చువల్గా ఆ ఏరియాకి పోతే సార్ మా పిల్లోడికి ఆడ అడ్మిషన్ ఇవ్వమన్నారు. ఇట్లా మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతుంటే 3 పేరెంట్స్ వచ్చి మాకు ఆ స్కూల్లో ఇవ్వమన్నారు. అక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారంట. పిల్లలకు ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అని. దాని మీద P4 ప్రోగ్రాంలో నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్ 1 హై స్కూల్స్ 13 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 13 హై స్కూల్స్ని రాబోయే జూన్ 12కి పూర్తి చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన P4 ప్రోగ్రాంలో అనేక మంది ప్రముఖులు కలిశాను. ఇంకా కూడా కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను నిన్నే యాక్చువల్గా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ మన నెల్లూరు నుంచే పోయారు చదివి, జీవికే ప్రసాద్, అతనితో మాట్లాడాను. వారు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతా అన్నారు. అదేవిధంగా ఉదయ్ భాస్కర్ అని అమెరికాలో ఉన్నాడు, వెల్ ఎస్టాబ్లిష్ బిజినెస్ మ్యాన్, ఆయనతో మాట్లాడాను. నేను కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతానన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ గ్రూప్ వాళ్ళతో కూడా యాక్చువల్గా మాట్లాడుతాను, ఇంకా మాట్లాడలేదు. వాళ్ళు కూడా ఒక స్కూల్లో భాగస్వామి అవుతా ఉన్నారు. నేనైతే ఇంకా మాట్లాడను. వాళ్ళు పెళ్ళి అడావుడిలో ఉంటారు. ఇవాళ రేపు మాట్లాడతాను. అదేవిధంగా ఏఎంఆర్ మీకు అందరికీ తెలిసిందే, ఏఎంఆర్ గ్రూపు వాళ్ళతో రాత్రి మాట్లాడితే ఆయన కూడా ఇది అన్నారు, నెల్లూరు స్కూల్ని బ్రహ్మాండంగా చేశారని తెలిసింది సార్, నేను కూడా భాగస్వామి అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ అనేక అసోసియేషన్లు ఏదైతే నెల్లూరులో ఉన్నాయో, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, క్లాత్ కానీ, అదేవిధంగా రైస్ లారీ ఓనర్స్ అసోసియేషన్, వాళ్ళందరూ కూడా కలవటాన్ని ఎంచుకున్నాను. ఇవాళ కొంతమందిని కలుస్తాను, రేపు కొంతమందిని కలుస్తాను. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్క స్కూల్నైనా పూర్తిగా టేకప్ చేయించండి, లేదా 2-3 కలిసి టేకప్ చేయొచ్చు. ప్రతి స్కూలుని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేస్తాం. ఇది మాటల ప్రభుత్వం కాదు, నేను మాటలు చెప్పను. ఏదైనా చేయదలుచుకుంటే ముందు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాను.
పులివెందుల వంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రతినిధి బృందం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుండి ఓటర్లను బూత్లలోకి వెళ్లనివ్వకుండా దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. పోలీసులు సైతం అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట ఈ 2 జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 12 అవుతా ఉంది. పోలింగ్ ఆరంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాల నుండి వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళు స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగొండలలో అక్కడ దాకా వెళ్ళారు. మొత్తం తిప్పుతూ ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది. ఎన్నికల కమిషను మేము ఆశించిన విధంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా అనిపించలేదు. గత వారం రోజుల నుంచి పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల రూపంలో వాస్తవాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించే విధంగా స్పందించలేదు అని మా యొక్క ఆరోపణ. పులివెందుల జడ్పీ సంబంధించినటువంటి అలాగే రాష్ట్రంలో ఇతర ఒంటిమిట్ట కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్యోగానికి పాల్పడింది. అధికార దుర్వినియోగం కాదు, పోలీసుల్ని అలాగే ఎన్నికల కమిషన్ని రెవెన్యూ అధికారుల్ని పూర్తిగా ఏకపక్షంగా పులివెందుల్లో ఉపయోగిస్తూ ఓటర్లు ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఓటర్లు ఆ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ కన్ఫ్యూజ్ అయ్యి కనీసం మా ఓటు హక్కును వినియోగించుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా పోలీసు యంత్రాంగం ఫోటోలన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. నిర్దాక్షిణ్యంగా ఓటు వేయడానికి వీల్లేదు అని చెప్పని గ్రామ పొలివేరులోనే వారందరినీ కూడా ఆపుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతోంది. కొంతమంది ఓటర్లు అయితే మేము ఓటు వేసుకుని పనులకు వెళ్ళాలి అని చెప్పని మా ఊళ్ళో ఓట్లన్నీ కూడా మేము వేసుకోవాలని చెప్పని కోరుతున్నప్పటికీ కూడా ఎన్నికల అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్ర మంత్రులు అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏం పని అని చెప్పని అడుగుతా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ అలాగే పక్క జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా బారులు తీరి లైన్లో దొంగ ఓట్లు వేయడానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుంది.
అసలు ఈరోజు జరిగేటటువంటిది ఎన్నిక కానే కాదు, ఇది పూర్తిగా బోగస్ ఎన్నిక. దీన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను రౌడీలను ఉపయోగించి కుట్రలు చేసైనా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవాలని చంద్రబాబు కలలు కంటున్నారని, కానీ ఆయన లక్ష్యం నెరవేరదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందుల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవమని తేల్చి చెప్పారు. అభివృద్ధికి కేరాఫ్గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలు కార్పణ్యాలకు అడ్డాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తన ఏడాది పాలన మీద నమ్మకం లేకనే రౌడీలను పోలీసులను ప్రయోగించి అప్రజాస్వామ్య విధానాలతో చంద్రబాబు టీడీపీని గెలిపించాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరమే సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీఎస్పీ గీతాకుమారి తెలియజేశారు. ఇటీవల గూడూరు 1 టౌన్ కు చెందిన 2 యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్ట్ చేశామని అన్నారు. హాస్పిటల్ రోడ్లోని మెడికల్ షాప్ లో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయూం అనే యువకుడు సుమారు 600 గ్రాముల గంజాయి పొట్లాలను షాపులో ఉంచి మెడికల్ షాప్ లో గంజాయి విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశారని తెలియజేశారు. గూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించిన అనంతరం నయూం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడని రుజువైందని అతన్ని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇది గూడూరు 1 టౌన్ పిఎస్ లో రిజిస్టర్ అయింది. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే A1 A2 హనుమంతు మరియు గణేష్, వీళ్ళ ఏజ్ 19 years అప్రాక్సిమేట్ గా. వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు. వీళ్ళని అరెస్ట్ చేశాం 2 days బ్యాక్. అండ్ ఎస్టర్డే నయూం అనే అతను ఏజ్ 36, ఇతను కూడా గూడూరు నేటివ్. సో మెయిన్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది. ఇది మెడికల్ షాప్లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయూం అనే పర్సన్ మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ అనమాట. ఆ షాప్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అనే అతను ఉన్నాడు కదా, మెడికల్ షాప్ ఓనర్ కాదు, మెడికల్ షాప్ రన్ చేసే అతను. ఆ షాప్ని వెకేట్ చేయాలని చెప్పి అడిగారంట. లేదు, నేను ఈ షాప్ వెకేట్ చేయడానికి కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. దాని బిహైండ్ రీజన్ ఏంటంటే ఆ యొక్క సైట్ అనేది ప్రీవియస్గా డిస్ప్యూట్లో ఉంది. అంటే అమౌంట్ అనేది ఒకటి ఇస్తున్నారు ఎక్స్ అనే పర్సన్కి, కానీ ఆ సైట్ అనేది యాక్చువల్గా రిజిస్టర్ అయింది ఇంకొక పర్సన్ పేరు మీద ఉంది. సో ఇతను ఎవరికి ఇవ్వాలనేది క్లారిటీగా లేదు. సో ఎలాగైనా ఇతను వెకేట్ చేయించాలి ఈ షాప్ని అనే ఉద్దేశంతో ఈ నయం ఒక ట్రాప్ వేశాడు అనమాట. అది ఎవరు ఇన్వాల్వ్ అయినారంటే మా హనుమంతుడు గణేష్ యూజ్ చేసుకొని ఆ గాంజాని అక్కడ పెట్టాడు.
ఇంకోటి ఏంటంటే ఆ గాంజా టోటల్ వెయిట్ 600 grams 33 ప్యాకెట్స్లో ఉందన్నమాట. ఆ 33 ప్యాకెట్స్ ఒక పాలిథిన్ బ్యాగ్లో ఉంది. అది ఎక్కడ పెట్టారంటే ఈ సివిసి అండ్ స్వాతి మెడికల్ షాప్ మధ్య చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో పెట్టి ఉన్నారు. ఈవెన్ నేను సీన్ కూడా విజిట్ చేశాను. సీన్ విజిట్ చేసే టైంకి ఏంటంటే ఫస్ట్ ఆ ప్లేస్ నుంచి తీసి పెట్టాలి కదా, ఆ లోపల గ్యాప్లో కాకుండా సీన్ నుంచి తీసి ఎక్కడ పెడతారు కదా, వెళ్ళేసరికి ఏంటని చూస్తే టేబుల్ మీద ఉంది. సో నేనేంటంటే నిజంగా షాప్లో ఉందేమో అనుకున్నాము. బట్ ఏంటంటే ఆఫ్టర్ థరో వెరిఫికేషన్ అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ గాంజా అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, కన్జ్యూమ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇవి ఏవి చేయడానికి ఈగల్ అనే టీం కూడా ఉంది. అది ఎట్లా అంటే స్టేట్ వైడ్ ఉంది, డిస్ట్రిక్ట్ వైడ్, సబ్ డివిజన్, ఇట్లా చాలా వేరియస్ లెవెల్స్లో కూడా టీమ్స్ ఫామ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఈగల్ టీమ్స్ ఏం చేస్తారు అంటే మీరు వినే ఉంటారు, స్కూల్స్ దగ్గరనో కాలేజెస్ దగ్గరనో వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రిమిసెస్లో కూడా పెట్టి షాప్స్ ఉంటాయి. లైక్ పాన్ షాప్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడే కానీ టొబాకో రిలేట్ కావచ్చు, గాంజా రిలేటెడ్ కావచ్చు, అవి ఇంకా మోడిఫైడ్ ఫార్మ్స్ కూడా కావచ్చు. ఇవి ఏవి అమ్మకూడదు, కొనకూడదు. ఒకవేళ అలా ఏదైనా ఉంటే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సో ఈ ఈగల్ టీమ్స్ హెల్ప్ తీసుకొని మేము చాలా కాలేజెస్కి, స్కూల్స్కి కూడా విజిట్ చేసాము, వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము. ఇలా మీకు ఏదైనా సమాచారం ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.